తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు విచారణ కీలక దశకు చేరింది. నిన్న 4 ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అక్టోబర్ 1న ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్స్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక పార్టీ అనుమతి మేరకే ఫిరాయింపులపై ఫిర్యాదు చేశామని, సుప్రీం కోర్టుకు కూడా పార్టీ తరపునే వాదనలు సమర్పించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ విచారణ తర్వాత అసలు ఏం జరగనుంది, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా, ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్తో. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రహానా. సో 10 మంది ఎమ్మెల్యేలు మారారు కదా. 10 మంది ఎమ్మెల్యేల్లో నిన్న 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ స్టార్ట్ చేశారు. క్రాస్ ఎగ్జామిన్ అంటే 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చర్ ఎమ్మెల్యే, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకరు, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేయబడ్డ వాళ్ళిద్దరిని కలిసి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు కల్వకుంట్ల సంజయ్ గారు, కొరుట్ల ఎమ్మెల్యే, ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ గారు, జీతలు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సుదీర్ఘంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగింది. ఏమి ఇంతసేపు ఏం క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది? ఎలా ఉందంటే, భరతన్న నమస్కారము, జీ న్యూస్ ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారము. ఎలా 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 ఉంది పరిస్థితి? ఇవాళ పరిస్థితి అంటే, నాకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయని ప్రూవ్ చేసుకోమని చెప్పారు నిన్న. అది పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే బాధాకరం ఏంటంటే, ఆ ఎమ్మెల్యేలను చూస్తుంటే కూడా, ఎవరైతే ఆ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పరిస్థితి ఇలా రావడానికి కారణం కూడా ముఖ్యమంత్రి గారే అని చెప్పి మనం ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి తొడగొట్టి, ఎమ్మెల్యేలు మారినా నాకు రాజ్యాంగంతో పని లేదు, ఎవరు నన్ను ఏమి చేయలేరు, ఈ అసెంబ్లీకి కంప్లీట్ ఇమ్యూనిటీ ఉంది, ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఏమి కాదు, ఇంకా రండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అసెంబ్లీలో గట్టిగా అరిచినారు. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళ పరిస్థితిని ముఖ్యమంత్రి గారు అందరినీ, నాకు తెలీదు, ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదు, కండువా కప్పుకున్నంత మాత్రాన వాళ్ళు పార్టీ మారినట్టు అని ఇదే ముఖ్యమంత్రి గారు మాటలో చెప్తా ఉన్నారు. బాధ ఏంటంటే, పాపం వీళ్ళు ఆయన నమ్ముకొని అందులోకి పోయి ఇవాళ భయంకరమైన పరిస్థితుల్లో అందరు కూడా ఇరుక్కుని ఉన్నారు. నిన్న విచారణ ఏంటంటే, వాళ్ళు పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ లో ఉన్నామని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. మేమేమో అన్ని ఎవిడెన్స్లు, అంటే ప్రజాక్షేత్రంలో నుంచి వచ్చిన ఎవిడెన్స్లే. ఉదాహరణకి జీ న్యూస్ లో కూడా ఒకసారి వచ్చింది, ఈ ఎమ్మెల్యేలు ఇలా కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయ్యారని. కానీ వాళ్ళు ఏమంటున్నారు, నిన్న ఆ న్యూస్ తప్పంటున్నారు. సో మీరు ఇప్పుడు భరత్ గారు కూడా ఒక ఎవిడెన్స్ గా ఉండాల్సి వస్తుంది. భరత్ అన్న, మీరు కూడా ఎవిడెన్స్ ఉండాల్సి వస్తుంది. ఏంటి జీనియస్ లో వచ్చిన ఏ క్లిప్పింగ్ సంబంధించి? అప్పుడు పార్టీ మారినప్పుడు మీరు ఒక క్లిప్పింగ్ ఇచ్చారనమాట. జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. సో అన్ని న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చింది, కేవలం జీనియస్ అని కాదు, ప్రతి ఒక్క న్యూస్ పేపర్ లో ఏముంది. ఇప్పుడు సీఎంఓ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో కూడా వీళ్ళు కండువ కప్పుకున్నారని చెప్పారు. ఇంకా దాంట్లో ఎగ్జాక్ట్లీ అలానే పార్టీలు మారారని చెప్పి అఫీషియల్ గా కూడా చెప్పారు. సరే, ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఏ విధంగా చేయొచ్చు, అది సో మనకి తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, వాళ్ళ నాయకులకు తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, మొత్తం రాష్ట్రానికి అంతా కూడా తెలుసు వాళ్ళ పార్టీ మారినట్టు. హాస్యాస్పదం ఏంటంటే, ఇప్పుడు అలాంటి ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు కూడా ఇంత దుర్మార్గంగా అసలు మేము పార్టీ మారలేదని చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇవాళ. దాన్ని మేము ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు, మొత్తం రాష్ట్రం 4 కోట్ల ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు ఇలా చేస్తూ పోతూ ఉంటే ప్రజల్లో ఇంకా రాజకీయాల మీద ఇంకేం విశ్వాసం ఉంటది? ఆ పరిస్థితి ఇవాళ నెలకొన్నది మన రాష్ట్రంలో. అంటే ఒకటి, ఇప్పుడు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ముందు ఎమ్మెల్యేలు వాళ్ళ వాదన వినిపించాల్సి ఉంటుంది, తర్వాత మీరు దాన్ని ఎట్లా పార్టీ మారారని మీరు నిరూపించాల్సి ఉంటుంది, అంతేనా? సో యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ పిటిషన్ మనం ఫైల్ చేసాము. సో నేను ఫైల్ చేస్తాను పిటిషన్, దాని తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు. తర్వాత మేము అఫిడవిట్ తో సహా, అంటే ఎవిడెన్స్ తో సహా అఫిడవిట్ ఇచ్చాము. తర్వాత ఫస్ట్ ఏంటంటే, వాళ్ళ లాయర్లు మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ లాయర్లు మమ్మల్ని ఏమని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారంటే, వీళ్ళు అసలు పార్టీ మారలేదు అని చెప్పేసి, మీరేమో పార్టీ మారారంటున్నారు, మా సంబంధిత రెస్పాండ్ అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని వాళ్ళ లాయర్లు చెప్తా ఉన్నారు.
సో మేమేమో మీరు ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? మీరు పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద? పార్టీ మారారని మీరు? ప్రకాష్ గౌడ్ గారి మీద అండ్ గాంధీ గారి మీద. అర్కపూడి గాంధీ గారి మీద. నేను ఓన్లీ ప్రకాష్ గౌడ్ గారి మీదే అయినట్టుంది, ఇంకా అర్కపూడి గాంధీ కాలేదు. అవును, నేను ఓన్లీ ప్రకాష్ గౌడ్ గారి మీద అయింది నిన్న. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అర్కపూడి గాంధీ గారి కూడా ఉంటుంది, ప్రకాష్ గౌడ్ గారి మీద అయింది అది ఆల్రెడీ. సో వాళ్ళ లాయర్లు మిమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేశారు, మా పార్టీ మారలేనట్టు మీరు ఎట్లా ఏం ప్రూఫ్స్ చేస్తారు అని చెప్పి, అంతేనా? అవును, ఏం ఎవిడెన్స్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఓకే. సో మేము పెట్టిన ఎవిడెన్స్ ఏంటంటే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, వాళ్ళ అసెంబ్లీలో జరిగిన వాళ్ళ బిహేవియర్ కానీ, ఏ పార్టీ మీటింగ్ కి వాళ్ళు రాకపోవడం కానీ, ఈ ముఖ్యమంత్రి గారే అన్ని బహిరంగ సభల్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కూడా మేము వాళ్ళకి మొదలు పెట్టాం. సో యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారే ఎవిడెన్స్ దీనికి. ఇంకా ఏమన్నారు అసెంబ్లీలో పెట్టిన దేన్ని ఎవిడెన్స్ అన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఏమీ కాదు, కోర్టులు ఏం చేయలేవు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, నేను డిసైడ్ చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ ఎమ్మెల్యేలు మారిన ఎమ్మెల్యేలకు ఏమీ కాదు, సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ చేయలేరు, మా అసెంబ్లీ కంప్లీట్ ఇమ్యూనిటీ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఓకే. ఓకే. కానీ మళ్ళీ మొన్న ఇక్కడ చిట్ చాట్ లో మళ్ళీ రెగ్యులర్ గా చిట్ చాట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు, చిట్ చాట్ లో మళ్ళీ మాట మార్చారు వారు. కానీ ఒకటి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వీళ్ళ మీకు బీఆర్ఎస్ ఎల్పీ నుంచి మార్చి వరకు కూడా వాళ్ళ వేతనంలో కొంత మీరు బీఆర్ఎస్ కి ఇచ్చారు అని వాళ్ళు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ కాదు అది ఏంటంటే భరత్ గారు, సో అందరం కూడా లెజిస్లేటర్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, మా పార్టీ ఆఫీస్ రన్ అవ్వడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే సంవత్సరం అంటే మొత్తం సంవత్సరానికి కొద్ది డబ్బులు ఖర్చు చేయమని స్పీకర్ గారికి రాసిస్తాం. ఇండివిజువల్ గా అది ఒక్కొక్కరు ఇండివిజువల్ గా రాసి లెజిస్లేటర్ పార్టీ కోసం. అది కూడా వాళ్ళది మొన్న ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇయర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదు కూడా వాళ్ళు. ఓకే. సో అండ్ ఇవన్నీ స్పీకర్ ఎందుకు ఇప్పుడు మీ బీఆర్ఎస్ ఎల్పీ మెయింటైన్ చేయడానికి ఆఫీస్ స్టాఫ్ కి శాలరీస్ పార్టీ నుంచి కాదా? పార్టీ నుంచి కాదు, శాసనసభ అంటే మాకు శాలరీ వచ్చింది కదా అందరు ఎమ్మెల్యేస్ కి, ఆ శాలరీ నుంచి కట్ చేయమని చెప్పి స్పీకర్ గారికి లెటర్ ఇస్తాం మేము. కట్ చేసి డైరెక్ట్ ఎల్పీ ఆఫీస్ కి ఇవ్వమని చెప్పి చెప్తాం మేము. ఓకే. డైరెక్ట్ శాలరీ నుంచి కట్ చేయమని చెప్పేసి. ఓకే. సో అందులో నుంచి ఎల్పీ ఆఫీస్ కి డైరెక్ట్ ఇవ్వమని చెప్పి స్పీకర్ గారికి మేము అందరూ కూడా. మార్చి వరకు కట్ అయింది అంటున్నారు వాళ్ళు. మార్చి వరకు కట్ అంటే వాళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో ఇస్తారు కదా, మార్చ్ వరకు కట్ అయింది. ఆ తర్వాత ఆగిపోయింది కూడా, వాళ్ళది ఆగిపోయింది కూడా వాళ్ళది. ఓకే. ఓకే. అంటే మళ్ళీ రివైవ్ చేయలేదు వాళ్ళు, బికాస్ దే ఆల్రెడీ చేంజ్ ద పార్టీస్. అప్పటికి పార్టీలు మారిపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రివైవ్ చేసుకోలేదు. అది ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ మన సీఎం చిట్ చాట్ కానీ మిగతా దానిలో తీసుకొచ్చింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడ విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే, విప్పు జారీ చేస్తే వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటు వర్తిస్తుంది తప్ప మిగతా కేసుల్లో వర్తించదు. అసలు ఎప్పుడు మీరు విప్పు జారీ చేయలేదు, దానికి వాళ్ళు వ్యతిరేకంగా కూడా ఓటేయలేదు అని అంటున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం విప్పు జారీ చేయాల్సిన అవసరం లేదు. వాలంటరీగా ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యే ఈ పార్టీ యాక్టివిటీస్ ఫాలో అవ్వరో, ఈ పార్టీకి సంబంధించిన యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తారో, అలాంటప్పుడు ఇట్ నీడ్ నాట్ బి విప్ అల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో బ్రహ్మాండంగా పొందుపరుస్తుంది ఏంటంటే, ఎనీబడి హూ డస్ ఇట్ వాలంటరీలీ, అంటే ఆయన స్వతహా చేసినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో లీగల్లీ దే ఆర్ బౌండ్ వాళ్ళు. సో విప్ జారీ చేయకపోయినా పర్లేదు. వాళ్ళ లాయర్ ఈ ప్రశ్న అడిగారు, మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే, ఇదే కదా యాక్షన్ తీసుకుంది, మేము కోర్టులో ఆల్రెడీ కోర్టుకు పోయాము, సుప్రీంకోర్టుకు కూడా పోయాం కదా అని చెప్పాను. దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ యాక్షన్ కదా అని చెప్పాను ఆల్రెడీ. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అనేది ఏంటంటే, సరే ఇవన్నీ కూడా ఫిరాయింపులు ఇది కాదనేది, ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ కదా. 2014లో తీసుకున్నారు, 2018లో తీసుకున్నారు, ఇవి వాళ్ళు చెప్తున్నారు. సో మోర్ అంటే ఐ మీన్ అప్పుడు తీసుకున్నాము 2018లో తీసుకుంది కూడా. అది అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు తీసుకోలేదని చెప్పట్లేదు, రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాము. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ గా 2/3 ఆఫ్ ద పార్టీ అయినప్పుడు. అంటే ఇప్పుడు 2014లో మీరు మొదలు వచ్చిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా మంత్రివర్గంలో చేరింది 2014 ఇమీడియట్ గా ఒక 3-6 నెలలు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళు వచ్చింది 2 సంవత్సరాల తర్వాత. సో అది పార్టీ విలీనం 2 yearsలో. ఆలోపే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మిగతా వాళ్ళ గురించి టీడీపీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకోలేదు స్పీకర్. 2 years తర్వాత అయింది. ఒకటేసారి 2/3 ఎమ్మెల్యే జంప్ కాలేదు, అది కరెక్ట్ కాదు కదా. సేమ్ విత్ 2018లో పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ కొద్దిమంది జాయిన్ అయ్యారు, తర్వాత అయిపోయిన తర్వాత చాలా మంది జాయిన్ అయ్యారు కదా.
సో బేసికల్లీ వాళ్ళు జాయిన్ అయినా కూడాను మేము ఆ రోజు వాళ్ళకి ఇలా కండవాళ్ళు కప్పేసి పార్టీలోకి తీసుకోలేదు. వి కెప్ దెమ్ ఆన్ హోల్డ్ హోల్డ్ లో పెట్టి అందరూ ఎప్పుడెప్పుడైతే 2/3 అయిందో రాజ్యాంగబద్ధంగా ఏదైతే రైట్ కరెక్ట్ ఉందో దాని ప్రకారమే చేసాం మేము ఆ రోజు. సరే మిగతా డిస్కషన్ లో తర్వాత పోవచ్చు. ఇవాళ ఏం చెప్తున్నానంటే అంటే మీరు రాజ్యాంగబద్ధంగా చేసినా ఏం చేసినా నైతికంగా మీకు కూడా అనే హక్కు లేదు అని అంటున్నారు. ఆ రోజున్న పరిస్థితుల వల్ల, ఆ రోజున్న సిచ్యుయేషన్ వల్ల, ఏ రోజైతే ఇప్పుడు 2014 గురించి మీరు మాట్లాడారు, ఆ రోజు మీకు తెలుసు ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడే ఆవిర్భవించిన తెలంగాణని, ఆ రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేద్దామని చెప్పి పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఎన్ని కుట్రలు పన్నాడో మీరు చూశారు. ఆ పరిస్థితిలో తెలంగాణని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి ఆ రోజు చేయాల్సిన పరిస్థితి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిన ఏ పనులైతే చేయాలో కేసీఆర్ గారు ముందు నుండి ఎలా అయితే తెలంగాణ కోసం పోరాడుతున్నారో ఆ రోజు కూడా మళ్ళీ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసమే కేసీఆర్ గారు ఆ రోజున్న ఆ శాసనసభ్యులందరినీ కూడా అది కూడా రాజ్యాంగబద్ధంగానే ఆ రోజు పార్టీలో కలుపుకోవడం జరిగింది. ఆ రోజు మీరు చూసారు ఆ రోజు ఏం చేశారు, ఎమ్మెల్యేలు కొనడానికి ఆ రోజు ఎట్లా అయితే ప్రయత్నం చేశారో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాకు అందరికీ తెలుసు. అది లైవ్ ఓకే 14 చాలా మంది యాక్సెప్ట్ చేశారు, సరే ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కొత్త ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. 18లో 88 మంది గెలిచినా సరే తీసుకోవడం అది నాకైతే ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనుకోను, మొన్న ఎలక్షన్ లో కూడా అనిపించింది అది. ఐ మీన్ దట్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. అయితే కానీ ఏం జరిగిందంటే ఒకటి మాత్రం, ఆ రోజు అందరూ వాళ్ళే ఎమ్మెల్యేలు మేము వచ్చి జాయిన్ అవుతాం అంటే ఇంకా ఆ రోజు కేసీఆర్ గారు అందరూ 2/3 వస్తామంటే తీసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు. అదే ఇంకా ఐ మీన్ కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదనే పరిస్థితికి వచ్చింది చూడండి. అది అన్నిటికంటే అల్టిమేట్ గా ఇది లాజికల్ కన్క్లూజన్ కి వస్తుందా మరి? ఇప్పుడు వాళ్ళైతే ఎమ్మెల్యేలు అయితే ఈ విధంగా వాదిస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ నాకు తెలిసి కేవలం ఒక్క దానం నాగేందర్ మీద వేటు వేయొచ్చు, మా అంటే కడియం శ్రేయరి వరకు వస్తుంది, ఎందుకంటే ఆయన కూతురు తరపున క్యాంపెయిన్ చేశారు కదా కడియం శ్రేయరి. సో వాళ్ళిద్దరు వరకు రావచ్చు, మిగతా వాళ్ళ మీద వేటు పడకపోవచ్చు ఎందుకంటే విప్ ఉల్లంఘించలేదు. స్పీకర్ అట్లీస్ట్ స్పీకర్ వరకు అది మాకైతే స్పీకర్ గారి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. స్పీకర్ గారు మరీ ఎంత ఐ మీన్ మీ మీడియా ద్వారా కూడా చాలా సార్లు తెలియజేశారు, నాకు ఈ పార్టీ ఫిరాయింపుదారులు అంటే నాకు ఇష్టం లేదు, పార్టీ ఫిరాయించడానికి నేను అగేన్స్ట్ అని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పీకర్ గారిని సరైన యాక్షన్ తీసుకోమని చెప్పింది కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది, మా అందరికి కూడా పార్టీ వైపు నుండి స్పీకర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది, స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారని పూర్తిగా నమ్ముతా ఉన్నాము. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన క్లిప్పింగ్స్ ను ఏదో అక్కడ వీడియో క్లిప్పింగ్స్ మీడియా చూపిస్తే ఇది మార్ఫింగ్ చేసినట్టు ఉన్నది అని అన్నారట కదా. సో అప్పుడు ఎవరి మీద ఆ ఆస్పిరేషన్స్ ఇవన్నీ, సో మీడియా మీద కూడా వాళ్ళు తప్పు పడతా ఉన్నారు. ఇవాళ మీకు అర్థమైంది కదా భరత్ అన్న, అన్నారా ఈ మాట అన్నారా? వీడియో క్లిప్పింగ్ జాయిన్ అయిన క్లిప్పింగ్ చూస్తే మార్ఫింగ్ చేశారు అన్నారా? అడిగారు ఒకరిద్దరు లాయర్లు ఉంటారు కదా దాంట్లో కూడా, అంటే మేము అందరం ఒకరిద్దరు లాయర్లు అడిగారని నాకు తెలిసింది, నన్నైతే అడగలేదు ఆ ప్రశ్న. సో ఒకరిద్దరు లాయర్లు అడిగారు అది కూడా మార్పింగ్ అవ్వచ్చు కదా అది అని కూడా అడిగారు. అప్పుడు ఏంటి మీడియాని కూడా నమ్మట్లేదు వాళ్ళు లాయర్లు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. మేమేం చేసాము, మీడియాలో వచ్చినవో సోషల్ మీడియాలో వచ్చినవో లేకపోతే లైవ్ టెలికాస్ట్ అయిన ఆ వీడియోస్ అన్ని కూడా పెట్టాము మేము, అవి ఆధారంగా పెట్టాము. వాళ్ళ కండక్ట్ ఇన్ ద అసెంబ్లీ కూడా పెట్టాము మేము, ఎలా అయితే సీఎం గారు హౌస్ లో కండువా కప్పుకున్నారని చెప్పి ఇవన్నీ కూడా పెట్టాము ఎవిడెన్స్. సరే వాళ్ళు చెప్పే మాటలు చెప్తారు, ఫైనల్లీ స్పీకర్ గారు కూడా తెలుసు. ఇప్పుడు మీ విచారణ జరుగుతున్న తీరు ఎట్లా ఉంది? మీకు ఎదురుగా ఆపోజిట్ ఎమ్మెల్యే కూర్చుంటారు, మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్లస్ మీ లాయర్ వాళ్ళ లాయర్ అంతే, స్పీకర్ అంతే. వాళ్ళు స్పీకర్ గారికి ఒక కౌన్సిల్ ఉంటారు, ఇంకా స్పీకర్ గారికి అడ్వైజర్ ఉంటారు. ఓకే, స్పీకర్ గారు అడ్వైజర్ ఎవరున్నారు? అడ్వైజర్ న్యాయ సలహాదారు స్పీకర్ కు. అంటే నేను ఇంకా ఈ లీగల్ ఇష్యూస్ లో పోవద్దు అనుకున్నాను కానీ మీరు అడిగినారు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. స్పీకర్ గారికి సలహాదారు ఎవరంటే ఈ 9 మంది లాయర్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో వాదించారో వారే ఇప్పుడు స్పీకర్ గారికి సలహాదారు. ఎవరు? జంధ్యాల శంకర్ గారు, జంధ్యాల రవిశంకర్ గారు సలహాదారు. సలహాదారు అంటే ఆయనే వీళ్ళ కోసం కోర్టు కేసులో వాళ్ళ అడ్వకేట్, వారే మళ్ళీ ఇప్పుడు స్పీకర్ గారు కూడా అడ్వైజర్. సో ఇంకా ఐ థింక్ స్పీకర్ గారి లీగల్ ఇష్యూస్ నేను పోకపోవడం బెటర్ ఏమో, బికాజ్ ఇట్స్ నాట్ రైట్. సో మీకైతే ఏమనిపిస్తుంది? ఇప్పుడు అక్టోబర్ 30th డెడ్ లైన్, ఇంకా 1 month ఉంది ఎగ్జాక్ట్లీ ఇవాళకి. నాకు తెలిసి పూర్తి నమ్మకం ఉంది స్పీకర్ గారి లోపల మంచి సరైన డిసిషన్ తీసుకుంటారని పూర్తిగా నమ్మకం ఉంది స్పీకర్ గారి. ఒకవేళ స్పీకర్ అనర్హత, మీరేమో బై ఎలక్షన్స్ వస్తాయంటున్నారు, స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే మళ్ళీ హైకోర్టు ఉంది, వేసినా సరే ఈ ఎమ్మెల్యేలు హైకోర్టు పోవచ్చు, హైకోర్టు తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు పోవచ్చు.
ఈజీగా ఈ ప్రాసెస్ 1.5 year పట్టదా? ఒక్కటి మాత్రం తప్పకుండా జరుగుద్ది భరత్ గారు. సుప్రీంకోర్టు ఎంత సుప్రీంకోర్టు క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చింది. సో తప్పకుండా నాకు తెలిసి టైం ఫ్రేమ్ కూడా పెట్టింది సుప్రీంకోర్టు. సో 100% స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారనే ఆశ ఉంది, నాకు నమ్మకం ఉంది. లేకపోతే కోర్టు కూడా అతి తొందరలో యాక్షన్ తీసుకుంటుందని చెప్పి నా పూర్తి నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే భరత్. నమస్తే. చూస్తున్నారు స్పీకర్ హియరింగ్స్ జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు సంజయ్ గారు అన్నారు ఏంటంటే అది చూస్తుంటే నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయని కనబడుతుంది, అయినా సరే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. విచారణ జరుగుతున్న తీరులో అంటే ఇందులో ఒకటి భరత్ గారు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ అంటే తెలంగాణ ఇప్పుడు మీ ఎవరైతే ఈ ఛానల్ ప్రజలు మీరు పార్టీ మారిన అందరూ డాక్టరేట్ ఇచ్చారు. పార్టీ మారటంతో అంటే ఎవరైతే పార్టీ మారినో వాళ్ళందరూ డాక్టరేట్ చేసారు. అంటే పార్టీలు ఎట్లా మారొస్తారు, ఇలా కొత్తగా కాదు వాళ్ళకి పార్టీ మారటం. ఓకే, అంటే ఎవరైతే కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, కళయాదయ్య గారు కావచ్చు, మన ఆయన పేరు ఏంది ఇప్పుడు పెద్ద ఆయన పేరు కడియం శ్రీహరి గారు కావచ్చు, వీళ్ళంతా సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా పనికిరారు ఇలా ముంగట. అంటే దాంట్లో కొత్తదనం ఏం లేదు. అంటే అన్ని ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ప్రొఫెషనల్స్. ఇప్పుడు కొత్తగా మారిన వాడికి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఏమైనా అయితే భయం ఉంటుండొచ్చు, కానీ ఎప్పుడైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల మొక్కలు ఎక్కడ చిన్న గింత ఆందోళన కూడా ఉండదు వాళ్ళకు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చి ఉంటుంది ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పులు ఏముందండి, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే ఏం చేయాలి? నిర్ణయం తీసుకోకుండా ఇంతకు ముందు 2-3 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టిన సందర్భం ఉంది కదా, అట్లా కాదు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళు స్పీకర్ ముందు అటెండ్ కావాలి, ఇక్కడ కాకపోతే మళ్ళీ హైకోర్టు పోవాలి, సుప్రీంకోర్టు పోవాలి, పదవి కాపాడుకున్న తిప్పలు కదా. ఈ పరిస్థితి ఉందని చెప్తే అందరు జైన్ అయ్యేవాళ్ళు కాకపోవచ్చేమో. భరత్ గారు, ఫస్ట్ భరత్ మీరు గమనించాల్సింది దయచేసి మీరు ప్రజలకు క్లియర్ గా మెసేజ్ ఇవ్వండి మీ చర్చలలో. ఏం కాదు, ఇంతకుముందు కొద్దిగా భాష స్మూత్ గా మాట్లాడుతున్నారా మీరు? అవుతుంది అంటారా? ఏమి కాదు, 100% ఏం కాదు. ఓకే, అంటే వేటు వేరు స్పీకర్ 100% అయ్యారు. ఓకే, మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు పోయినా కదా, ఇంకా మాకు ఎన్ని అవసరమైతే ఐక్యరాజ్య సమితి కోసం డబ్బులు పెట్టలే మా రాజకీయ నాయకుల దగ్గర. మళ్ళీ పార్టీ ఫిరాయిస్తున్నాం దేనికి? ఏదో సలాబంక్ నుంచో ఇంకా దేని నుంచో కదా ఫిరాయిస్తున్నాము. మమ్మల్ని ఎవరైతే పార్టీ ఫిరాయిస్తున్న వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ ఒకటే భరత్, ఏదో ఒక దగ్గర మారాలా, ఇది ఇంకా కఠినం చేయాలి. ఎట్లా చేస్తారనేది మేధావులు, ఈ రాజకీయాల్లో కొద్దిగా ఉన్నత విలువలున్న నాయకులు కూర్చుని నిర్ణయించాల్సింది. ఇప్పుడు ఏదైతే ఈ సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ ప్రకారం నువ్వేం చేయలేం భరత్. ఇది కంపల్సరీ ఎవరో ఒక్కరు దీన్ని ముందుకు రావాలి. అంటే నేను చెప్పేది రాజ్యాంగ నిపుణులు కావచ్చు, రాజకీయాల నైతిక విలువలు కావచ్చు, లేకపోతే పార్టీల నాయకులు కొద్దిగా నైతిక విలువలతో కొద్దిగా మిగిలుంటే దీనికి ఒక నియమావళి తయారు చేయాలి. పార్టీ మారాలంటే కొద్దిగా క్లియర్ గా మాకు తెలిసి ఉండాలి, భయం అనేది ఉండాలి. అంటే ఇప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట్రుక కూడా మీరు అదే సెన్స్ లో అన్నారు, ఎవరేం వాళ్ళు ఏం చేయలేరు, వెంట్రుక కూడా ఏం బీకలేరు అన్నారు. అంతే. దీనికి ఇంకొకటి క్లారిటీ ఇస్తున్నా భరత్. ఇప్పుడు ఇంతకు ముందే మీరు ఇట్లా నాతో మాట్లాడిపెట్టి నేను ఉమ్మడి రాష్ట్రం అనే పదం దగ్గర ఒక పదం వాడాను. దానికి పెద్ద చర్చలు చేశారు తెలంగాణ. నేను ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అనబోయి ఒక అనుకోకుండా మాట దొరికి పచ్చని రాష్ట్రం అన్నాను. దానికి నేను విద్యార్థుల గురించి మాట్లాడింది, నిరుద్యోగుల గురించి మాట్లాడింది, పేదల గురించి మాట్లాడింది. ఆ రోజు కూడా రాజకీయం మనం మాట్లాడింది ఇదే, ఏది పార్టీ ఫిరాయింపుల గురించి. అంత ఘాటుగా మాట్లాడింది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అయిపోయి కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. నేను ఏమంటున్నా అంటే అనబోయింది ఉమ్మడి రాష్ట్రం. మరి అదే ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీల చుట్టం అవుతుంది. బీఆర్ఎస్ ఓడికి కాంగ్రెస్ ఓడికి చుట్టం అవుతుంది. వాళ్ళు చెప్పింది మరి మొత్తం అడ్డంగా ఉన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అడ్డంగా ఉన్నది. వాళ్ళని ఏమన్నారు నాయకులు, అది పక్కన పెట్టండి. మీ ద్వారా క్లారిఫై ఇస్తున్నాను. తెలంగాణ ద్రోహుల మీద తెలంగాణ మిత్రులు అయినరు. మేము తెలంగాణ గురించి కొట్లాడినేమో ఏదైనా ఒక నోటి మాట అనుకోకుండా ఏమన్నాను,
ఉమ్మడి రాష్ట్రం అనే పదం మాట్లాడాను. ఓకే ఓకే. దాన్ని మొత్తం కొన్ని మీకు చెప్పలేదు నేను. అదేదో రకంగా సృష్టించారు, క్రియేట్ చేశారు క్లిప్పింగ్ ని. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒకటే ఇందులో ఇంకొకటి పెద్ద ఇంపార్టెంట్ ఉంది భరత్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 3 రంగుల కన్వనం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి 3 రంగుల జెండాని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే 3 రంగులు ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే కొంతమంది 3 రంగుల జెండా కాదు అది, ఏమంటారు, దేవాలయాల్లో వేసే కండువా అని కూడా అన్నారు. ఆయన ఏదన్నా ఇలా మొత్తం ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకుపచ్చ కలర్, పాకిస్తాన్ కలర్ ఉంటుంది చూడు, అది పెట్టాలా? అది సరిపోతుంది కూడా. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ కూడా ముస్లిం లీగ్ ఐడియాలజీ కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి అంటే నా అభిప్రాయం వీళ్ళైతే సుప్రీంకోర్టు పోదాం అనుకుంటున్నాను ఈ విషయంలో. వీళ్ళు మీ 3 రంగులను దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ అని. ఇప్పుడు సోదరుడు అన్నట్లు మన సంజయ్ ఇంతకుముందు కొరట్ల ఎమ్మెల్యే గారు, వీళ్ళది ఒకటి ఉంటుందండి పాత మన ఇంతకుముందు దొరల సామ్రాజ్యం ఉండేది మా 10 ఏళ్ళు మా రాష్ట్రంలో. వాళ్ళు చేసిందంతా సంసారం, ఎదుటోడు చేస్తే ఇంకేదో అనుకోండి. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈరోజు రాష్ట్రం ఈ పార్టీ ఫిరాయింపులకు మళ్ళీ ఏమన్నా అంటే మీరు చెప్తారు మళ్ళీ 2005 అంటారు, 2000 వెనుకపోతారు మీరు. కానీ ఒక విచ్చలవిడి రాజకీయ ఫిరాయింపులు, ప్రలోభాలు, పార్టీలను సర్వనాశనం చేసే సిస్టమ్, మీడియాని తొక్కేయడం మొత్తం గత ప్రభుత్వంలో జరిగింది భరత్ గారు. దాన్ని ఇప్పుడు సమర్థించుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఒక్కరిని మాత్రం చెప్తున్నాను, ఇప్పుడు మీరు అంటున్నారు సరే, ఇప్పుడు దాన నాగేందర్ కడియం శ్రేయర్ మీద కూడా వేటు పడదా? అసలుకే అంటే మీ ఉద్దేశంలో అసలు బై ఎలక్షన్స్ రానే రావు, అవకాశమే లేదు. మేము అనుకుంటేనే వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకుంటేనే బై ఎలక్షన్ వస్తుంది, మేము అనుకోని అసలుకే రాదు. అవసరమైతే ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు, విప్, ప్రభుత్వ విప్, కాబోయే డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే. రాకేష్ రెడ్డి గారు అంటారు ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏవి కాదు, వాళ్ళ వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు, అదరైతే రానే రాదు, వాళ్ళు అనుకుంటే తప్ప కాదు అంటారు. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా మా ప్యానెల్లో ఉన్న మిత్రుడు డాక్టర్ సంజయ్ గారికి, సోదరుడు రాకేష్ అన్న గారికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ప్రతిపక్షాలే ఉండొద్దు, ప్రతిపక్షాలే నాయకులందరినీ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వారిని పార్టీలో చేసుకున్న సంగతి మనం చూసినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సారథ్యంలో వారు అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై వాళ్ళు ఇప్పుడు అందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఈవెంట్స్ మా డాక్టర్ సంజయ్ గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. మరి ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలని కానీ మంత్రులను కానీ మాట్లాడే పరిస్థితి, అవకాశం ఇవ్వకపోయేది, ఎలాంటి క్యాబినెట్ మీటింగ్లు జరగకపోయేది, ఏకపక్ష నిర్ణయాలు సాగేటి. అలాంటి ధోరణి నుండి ఈ రోజు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీ మారిండ్రు, పార్టీ ఫిరాయింపులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గతంలో ఎవరైతే 30 మందిని చేర్చుకొని పార్టీని లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళ కష్టాలు వచ్చేసరికి, వాళ్ళ ఉద్యోగాలు ఊడేసరికి సరే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చా, జాయిన్ అయ్యారా? ఇప్పుడు చెప్పానండి కదా, అప్పుడు అన్ని పద్ధతులు వదిలేయమనండి. ఇప్పుడు చెప్పానండి రామచంద్రాన్ని, వీళ్ళన్నా రాజ్యాంగ విలువలు కాపాడరా? పార్టీ ఫిరాయింపు నిరోధిస్తారా? ఈ రెండే చెప్పానండి. మళ్ళా పాత అది చూడదుగా, ఎప్పుడు చర్చలు అవి. మీరు పాత రామచంద్ర నాయక్ గారు, మీరు పాతదంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలోకి పోతారు. రాజశేఖర రెడ్డి టైంలో 10 మంది ఎమ్మెల్యేలు సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారని తీసుకుని వాళ్ళు అంటారు. ఏదేమైనా భరత్ గారు, సరే దేశ రాజకీయాల్లో మోడీ గారు ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిండు, కేసీఆర్ గారు ఎలాంటి కుట్రలు చేసిన అనేది తెలంగాణ ప్రజానికం. ఏదేమైనా ఈ రోజు నిన్న జరిగిన స్పీకర్ గారు వాళ్ళందరి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు కూడా ప్రతిపక్షాలను సబ్మిట్ చేయడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామికంగా తప్పకుండా నిర్ణయం జరుగుతుందని నేను కూడా ఆశిస్తా ఉన్నా. తప్పకుండా మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంలో అందరూ భాగస్వాములు కావాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు మారినట్టు ఆధారాలు ఉంటే చర్యలు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నా, కానీ అలాంటి ఆధారాలు ఉన్నాయని అనుకోను. అయితే ఒకటి
ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు ఒకటి ఏంటంటే మీరు గతంలో ఏం చెప్పారు, ఆ ఇంటి కాకి ఇంటి మీద కూడా వదిలేయం, పార్టీ మారిన వాళ్ళని ఉరిదీయాలి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సరే పార్టీ భరత్ గారు కాకులు మాత్రమే చిలుకలు ఆలొచ్చు. అయితే ఒకటి భరత్ గారు, ఇప్పుడు వాస్తవం, కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారమే ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు అంటే బీజేపీ కేసీఆర్ గారు ఇద్దరు ఏదో కుట్ర పడుతున్నట్టు వాళ్ళు ఇచ్చిన సంకేతాలే కదా. సో దానివల్ల మీరు తీసుకోవాల్సి వచ్చింది. మరి దాన్ని తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో కూడా తీసుకున్నారు, కానీ రాజీనామా చేయించారు. యడ్యూరప్ప అప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఏంటంటే 17 మంది వీళ్ళకి ఓటేశారు. మీరు అన్నది కరెక్టే. కర్ణాటకలో, మణిపూర్లో, గోవాలో బీజేపీ వచ్చిన చోటు చేసింది, కానీ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి మళ్ళీ బై ఎలక్షన్లోకి పోయారు. మధ్యప్రదేశ్ అయినా కర్ణాటక అయినా అట్లా మీరు ఓట్ అయిపోతారు కదా. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థిక మరి లోటులో తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రజలు ఇప్పటికే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్న టైంలో అలా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తెలిసిపోయారు. మళ్ళీ ఎన్నికల్లో బై ఎలక్షన్స్ వస్తే కూడా తీర్పు ఏమొస్తుందో ప్రజలకు తెలుసు, మన అందరికి తెలుసు. కానీ ప్రజల మీద భారం మోపొద్దు, ప్రజాధనాన్ని కొల్లగొట్టొద్దు, ఆ ప్రజా ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. సో ఏదేమైనా కానీ ప్రభుత్వ స్థిరత కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు మరి స్టేబుల్ గా ఉండాలి, స్టాండర్డ్ గా ఉండాలి. సేమ్ టైం మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు అవలంబించిన విధి విధానాలకు విసిపెట్టి వారంతట వారే ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సైడ్ ఆకర్షితులు అవుతున్నారు తప్ప ఏ ఎమ్మెల్యేలు కేసీఆర్ బెదిరించినట్టు మేము బెదిరియట్లేదు. వాళ్ళకి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మీరు ఇవ్వట్లేదట, ప్రోటోకాల్ ఇవ్వలేదు అన్నారు ఎమ్మెల్యేలకు. ప్రోటోకాల్ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారే చెప్తున్నారు ఆయన దగ్గర ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. రాకేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేశారు కదా. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాం, 3,500 ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఇంకేదో ఆయన బీజేపీ ఉన్నాడు కాబట్టి మాట్లాడతారు. కామారెడ్డి ఎమ్మెల్యే పోయి ఆర్థిక శాఖ మంత్రి చైర్ లో కూర్చున్నాడు. అవసరమైతే సీఎం చైర్ లో కూర్చుంటామని చెప్పాము. తెలంగాణ అసెంబ్లీలో వీడియోలు రికార్డింగ్ అని సోదరుడు కాబోయే డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆయనకు అన్ని రకాలుగా కామారెడ్డి ఎమ్మెల్యే పోయి ఆర్థిక శాఖ మంత్రి చైర్ లో కూర్చున్నాడు. ఎందుకు? అవును, ఆ రోజు గొడవైంది కదా. ఏమని అంటే ఆ రోజు మేము అనుకుంటున్నాం, ఇప్పుడు మా చైర్లలో ఓడిపోయినట్టు కూర్చుంటే నైతిక విలువలు లేని ప్రభుత్వం మేమెందుకు ఈ క్రాస్ కాకూడదు రాజ్యాంగ విలువలు. ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ జరిగితే శ్రీధర్ బాబు గారు స్పీకరు మేమిద్దరం బాగా స్ట్రాంగ్ గా కంటిన్యూ చేసాం. ఇది ఎట్టి పరిస్థితి కూడా ఈ తెలంగాణకు నష్టం ఇట్లాంటి పద్ధతులు అంటే శ్రీధర్ బాబు గారు అన్నారు, మేము పిలిపిస్తాము, మీ 2 ఎమ్మెల్యేలు కాదు, మిగతా మీ సమస్య ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత ఇబ్బందిగా ఉందో పిలిచి స్పీకర్ మీ చైర్ లో కాంగ్రెస్ అంటే ఇన్ఛార్జ్, అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ కూర్చున్నారు కాబట్టి మీరు అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ చైర్ లో కూర్చున్నారు, అంతేనా? అవును, అవసరం సీఎం చైర్ మీద కూర్చుంటాం. మళ్ళీ నవ్వుతారేంటండి భరత్, అంటే మీకు లేని విలువలు మాకెందుకండి? మేము ఎక్కడ బహిరంగంగా మీరు చాటు మాట చేయట్లేదు. మేము తెలంగాణ అసెంబ్లీలో చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా, లక్షలాది మందికి నాయకులుగా మమ్మల్ని అడుగడుగును అవమానించినప్పుడు ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, ప్రజలు అసహించుకున్న వాళ్ళని మీరు అడ్డదారుల ఇన్ఛార్జ్ అనే పదం వాడి ఈరోజు మీరు అవమానిస్తున్నారు. చూడు, ఇంతకుముందు మాట్లాడింది ఏంది వీళ్ళందరూ కాంగ్రెస్ అప్పుడున్న గత ప్రభుత్వం మీద ఇదే కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా విమర్శించిన ఈ రోజు కూడా అదే పద్ధతులు పాటిస్తున్నారు. మాకు ఉంటది శక్తి, మీకే ఉంటదా? అదే ఏంది నాయకత్వం అంటే ఏంది? మేము మాకు వేయలేదా ఓట్లు? మీకే వేసిరా ఓట్లు? లేకపోతే మీ మిషన్లు పనిచేసి మా మిషన్లు పనిచేయలేదా? ఇది కరెక్ట్ కాదని చెప్పినా ఆ రోజు శ్రీధర్ బాబు గారు స్పీకర్ గారు ప్రత్యేకంగా మీరు రికార్డింగ్ చూడొచ్చు. శ్రీధర్ బాబు గారు ఏమంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటాము, మళ్ళీ పునరావృతం కానివ్వము అన్న తర్వాత ఇప్పటి వరకు పిలవలేదు. రెండోది ఇప్పుడు చెప్తున్నా ఇంకా చర్చలల్లా చిన్న శంకుస్థాపన దళితుల హాస్టల్ కు మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు శంకుస్థాపన కూడా చేయనట్లేదు. బానిసలాగా చూస్తున్నది మమ్మల్ని. రేపు మా రోజు వస్తుంది, మిమ్మల్ని ఎట్లా చూడమంటారు చెప్పాను. ఈరోజు చెప్తున్న బహిరంగంగా రండి, ఛాలెంజ్ మొత్తం నిలబడండి, అసెంబ్లీ నిలబడి గంట సేపు మాట్లాడతాం. ఒక్క దళితుల హాస్టల్ ఐలాపూర్ అనే దళితుల హాస్టల్ శిలాపలకం 4 నెలలైంది, నానే ఉన్నది రోడ్డు మీద. శిలాపలకం ములుగోడే ఓటేసిండా, కొల్లాపూరోడే ఓటేసిండా, మా కార్మూరు ఓటేయలేదా? ఆ చేతులకు ప్రజాస్వామ్యం లేదా? ప్రాణం పోయలేదా మాకు? మేము బానిసలమా? మీరు ప్రజాస్వామ్యంలో ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ చరిత్ర మనం మేము తర్వాత చూసుకోమా ఈ సంగతి?
4 నెలలైంది భరత్. శిలాపలకం రోడ్డు మీద ఉంది. దళితుల హాస్టల్ నేను కొట్లాడి తీసుకొచ్చిన అసెంబ్లీలో ఈ అగ్రవర్ణాలతో గొడవపడి తీసుకొచ్చిన, శంకుస్థాపన చేయకుండా. డబుల్ బెడ్రూమ్ ఒక్క రూపాయి ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తర్వాత చూస్తామంటే సేమ్ మళ్ళీ మీరు అదే చేస్తే ఏం లాభం? మీరు అట్లా చేయకుండా డిఫరెంట్ గా చేసి అట్లా కాదు, ప్రోటోకాల్ పాటిస్తే కరెక్ట్ కదా. మేము అప్పుడు మేధావులందరినీ కూర్చున్న పెడతాం, మీలాంటి వాళ్ళందరినీ విలేకరులని జర్నలిస్ట్ కూర్చున్న పెట్టి వీళ్ళకి ఏ 6 చేయమంటారు ఆ 6 చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక్కడే అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ఇది కూడా ఒక రీజన్, ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, ఫండ్స్ ఇవ్వకపోవడం. మనం మూలాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమంటారంటే నియోజకవర్గంలో చిన్న పని రూపాయి పని కూడా కానప్పుడు అది టీఆర్ఎస్ అయినా అదైనా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పోతున్నాం, మనీ అందరి విషయంలో మనీ కాదు కొద్దిమంది విషయంలో మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుందని వాళ్ళ అన్న సందర్భం. నేను నిన్ననే భరత్ గారు నిన్నకు మా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ చెప్పాను రెవెన్యూ వాళ్లకు పోలీస్ వాళ్లకు. నేను ఏం చెప్పానంటే ఒక పోలీస్ అధికారి యూనిఫామ్ మీద ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తి దగ్గర పోయి ఆడ కూర్చున్నాడు అన్నట్టు. ఇది సందేశం అంటే నేను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఎంఆర్ఓ కలెక్టర్ కి ఇచ్చాను. ఇప్పుడు ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు కాన్స్టిట్యున్సీ లో ఏ ఫోటో పెడతారు? ముఖ్యమంత్రి పెడతారు, శాసనసభ్యుడు ఫోటో పెడతారు కదా. నా ఫోటో పెట్టకపోతే అడిగాను. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో కష్టపడి ఆ యూనిఫామ్ తయారు చేశారు, అమ్మకుండా పెట్టని చెప్పాను. ఒకవేళ మీకు తప్పు పని చేయాలంటే చీకట్లో పోండి, కానీ రాజ్యాంగ విలువల గురించి బహిరంగంగా మీరు డైరెక్ట్ చెప్తున్నాను, స్టేజ్ మీద మాట్లాడాను. మీరు ఇట్లా అవమానించుకుంటా పోతున్నా కూడా భరత్, మరి ప్రజల పక్షాన్ని ఎవరిని వాడాలి? ఇక ప్రతిపక్షాన్ని అంతా ఇట్లా అవమానిస్తుంటే వీళ్ళు చేసిన దోపిడీ పనులు, వీళ్ళు చేసిన అవినీతి పనులు, వీళ్ళు చేసిన అనర్హులకు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఎవరు ప్రశ్నించాలా భరత్? ఎవరు ప్రశ్న చెప్పండి. వీళ్ళు రెండు ఇంతకు ముందు అప్పుడు కూడా అన్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాజకీయ క్రీడ ఆడుతున్నారు, దయచేసి ఇది రాష్ట్రానికి మంచిది కాదు. నేనేమంటున్నాను, ఒకవేళ ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉంటే ఉంచుకోండి, కానీ మీరు చెప్పాల్సింది ఏంది? మీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అధికార కార్యక్రమాలు ఎట్లా పాల్గొంటారు మీరు? రామచంద్ర నాయక్ గారు ఎట్లా దీన్ని అడ్రస్ చేస్తారు? మీరు కాబోయే డిప్యూటీ స్పీకర్, ప్రోటోకాల్ సంబంధించి మీకైనా నెక్స్ట్ ఎవరికి అధికారంలో ఉన్న ఇబ్బంది కదా. ఇప్పుడు భరత్ గారు, అధికార పార్టీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ వద్దని కోరుకుంటున్నారు. ప్రోటోకాల్ అనేది కొంతమంది సరే అప్పట్లో అంటే ప్రోటోకాల్ మీన్స్ అంటే వెనక గన్మెన్లు కావచ్చు, ఇట్లాంటి ఎస్కార్ట్స్ కావచ్చు. ఇప్పుడు గతంలో మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కొంత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అది తప్పనిసరి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటిది ఏం లేదు, అంత సామరస్యమైన అంటే పూర్తిమైన వాతావరణం ఉంది కాబట్టి అది వ్యక్తిగతం ఎవరైనా కావాలంటే తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక మిగతా ఇవి నిధుల విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గం స్టేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు కూడా మరి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర కూడా ఇస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ పథకాలైనా ప్రతి నియోజకవర్గానికి చేరుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం గత 10 సంవత్సరాల్లో ఉండేదా ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఇప్పుడు అల్టిమేట్ గా సరే ఫిరాయింపులకు సంబంధించి 1 month లోపు ఇమ్మన్నారు. మీ ఉద్దేశంలో ఇది ఏంటి, బై ఎలక్షన్స్ వస్తాయా రావా? తప్పకుండా నాకు తెలిసి అంటే నిజ నిర్ధారణ అయితే 1-2 నియోజకవర్గాల్లో ఏమన్నా మరి జరిగే అవకాశం వస్తుందని చెప్పేసి నేను వార్తల్లో చూస్తున్నా. కానీ దాదాపుగా మరి వాళ్ళ ఆధారాలు సబ్మిట్ చేస్తారా చేసిరా లేదా అనేది కేవలం ప్రతిపక్షాలు ఊరికే గగ్గోలు పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో నిందలేయాలనే ఆలోచనతోనే ఉన్నదా? ఫస్ట్ వాళ్ళని మరి టిఆర్ఎస్ నాయకులను ఫస్ట్ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటది. తప్పకుండా ఏదేమైనా కానీ భవిష్యత్తులో మరి 1 side మెజారిటీ ఇచ్చిన తర్వాత మరి నాయకులు ఇట్లా పార్టీలు మారడం అనేది ప్రజలు కూడా అది హర్షించరు, అది ప్రజలు కూడా దాన్ని స్వాగతించరు. కాబట్టి దాని మీద కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం తేవాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గతంలో చెప్పారు కదా ఇది 10th షెడ్యూల్ చేంజ్ చేస్తామని చెప్పి, అదే పార్లమెంట్ లో బిల్లులు పెట్టి ఏ నాయకుడైతే పార్టీ గెలిచిన నాయకుడు పార్టీ మారితే మరుక్షణం మరి స్థానం వాడి రద్దయ్యేటట్టుగా మరి చట్టాలు తీసుకొస్తే తప్ప దీన్ని అరికట్టలేము. ఏదేమైనా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఏదో స్వార్థం కోసం కాదు, ప్రభుత్వ స్థిరత కోసం కేసీఆర్ యొక్క బీజేపీ యొక్క కుట్ర పూరితమైన రాజకీయాలను తట్టుకోవడం కోసం
సరే మేము డోర్లు తెరిచే ఉంచుతాం, వాళ్ళ విధి విధానాలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఎనీ టైం రావచ్చు అనేది మా విధి విధానం. సో డోర్స్ తెరిచే ఉంటాయి, ఇంకా కంటిన్యూ అవుతాయి. తప్పకుండా ఎందుకంటే ముళ్ళుతోనే పొడవాలి, తీయాలి. వాళ్ళు 10 సంవత్సరాలు ఎంత ఆర్థికంగా రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ అంటున్నారు, ఇంకోవైపు ఇట్లా చేర్చుకుంటున్నారు అనే వాళ్ళకి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఏ ప్రభుత్వం అయితే కావాలని కోరుకుంటారో వన్ సైడ్ రిజల్ట్ ప్రజలు కూడా ఎన్నుకునే ఒక అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. ఓకే, రాకేష్ రెడ్డి గారు ఏదో అంటారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని. వీళ్ళు రాహుల్ గాంధీ మీద తింటలేరు, రేవంత్ రెడ్డి ఏమో కాకి అన్నాడు కానీ వాళ్ళ చిలుకలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాష మారమని ఏమంటాడంటే మేము కాకులనే కాల్చేస్తాను తప్ప చిలుకలని కాల్చేయమంటాడు. కాబట్టి దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడొక రాజకీయ క్రీడ ఆడకుండా అంటే అదే ఉద్దేశం, ఎన్ని చర్చలు చేసినా ఉపయోగం లేదు. ప్రజలలో చైతన్యం రావాలి. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, అదే ప్రజల చైతన్యం వస్తుందంటే కొద్దిగా నాయకులకు ఏంటంటే కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకునే ప్రజలు వాళ్ళు కాబట్టి ఇట్లాంటి కొన్ని మాకు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు పార్టీ మారినలు మొత్తం డాక్టరేట్ చేశారండి. డాక్టరేట్ చేశాను డాక్టరేట్ చేశారు కాబట్టి ఏం కాదు. నేను ఏమంటున్నానంటే ఇది ప్రజలలో చైతన్యం రావాలా, అప్పటి వరకు రాజకీయ నాయకులు మారరు. రెండోది కఠినమైన చట్టాలు నియమాలు, ఎందుకంటే అది కూడా రాజకీయ నాయకులు తయారు చేసేది వాళ్ళు. అవి నిజాయితీ పరులు, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలలో పుట్టినోళ్ళు, ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబాలలో ఎవరైనా ఉంటే, ఎందుకంటే అది ప్యూర్ రక్తం అన్నట్టు, దేశభక్తి రక్తం. ఇంకా రెండోది ఇంటలెక్చువల్స్, ఈ సమాజ స్పృహ ఉన్న వాళ్ళు, సమాజం గురించి నిరంతరం పోరాడుతున్న ఎన్జిఓలు, లేదు ఒక జర్నలిజం విలువలు ఉన్న వాళ్ళు. ఇట్లాంటి వ్యవస్థలను కూర్చి ఇట్లాంటి ఈ రాజకీయ నాయకులకు ఈ స్కోప్ లేకుండా, ఈ స్పేస్ లేకుండా మంచి నియమావళి తయారు చేస్తే ఇది కొద్దిగా తగ్గుతుందేమో అని నా అభిప్రాయం.